Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. In this what mathematical foundation classes, we completed primary standard mathematical foundations we completed, as well as chemistry foundation classes up to seventh standard. సెవెంత్ స్టాండర్డ్ వరకు ఎంతవరకు అవసరమో అనేది కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాసెస్ కూడా కంప్లీట్ చేసినాము. యాజ్ వెల్ యాజ్ సమ్ ఆఫ్ ఫిజిక్స్ ఫౌండేషన్ క్లాసెస్ ఆల్సో వి కంప్లీటెడ్. సో రెగ్యులర్గా మనం 3 సబ్జెక్ట్స్ చదవాలి కాబట్టి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ 3 సబ్జెక్టులు చదవాలి కాబట్టి ఐఐటి అండ్ మెడికల్ ఫౌండేషన్ కోసము మ్యాథ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇది ఫస్ట్ మ్యాథ్స్ ఫౌండేషన్ క్లాస్. సో మ్యాథ్స్ ఫౌండేషన్ క్లాస్ ఫస్ట్ క్లాస్, ఓకేనా? సో ఇది ముఖ్యంగా ఒక 2 నిమిషాలు మ్యాథ్స్కి సంబంధించిన విషయం కాకుండా వేరే విషయం మాట్లాడతాను చూడండి. సో ఈ ప్రోగ్రామ్ని ఐఐటి అండ్ మెడికల్ ఫౌండేషన్కి సంబంధించిన ఈ ప్రోగ్రామ్ని మనము మన స్కూల్లో మన గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ గురించి డిజైన్ చేయడం జరిగింది. దీనికంటే ప్రైవేట్ విద్యా సంస్థలు, పేరు పొందిన ప్రైవేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సిలబస్లో వాళ్ళు ఏ విధమైన ప్యాటర్న్ని ఫాలో అవ్వడం వలన వాళ్ళు విద్యార్థులను ఏ విధంగా ఆకర్షిస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు విద్యాబోధన చేస్తున్నారనే అంశాలను బాగా అబ్జర్వ్ చేసి వాళ్ళతో మాట్లాడి ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేస్తున్నప్పుడు మన ఎస్సీఆర్టీ వాళ్ళు కానీ ఎన్సీఆర్టీ వాళ్ళు కానీ వాళ్ళ యొక్క విలువైన సూచనలను కూడా క్రోడీకరించి, అంటే ఓన్లీ ప్రైవేట్ విద్యా సంస్థల్లో జరిగే విషయాలనే కాకుండా మన గవర్నమెంట్ విద్యా సంస్థల లోపల విద్యా విషయాలను డెవలప్ చేసిన మిత్రులతోటి, ప్రొఫెసర్స్ తోటి కూడా కొంచెం మాట్లాడడం జరిగింది. మాట్లాడి నేను ఈ విధంగా చెప్పాలనుకుంటున్నాను, ఈ విధంగా చేయాలనుకుంటున్నాను అంటే వాళ్ళు దాని సంపూర్ణ మద్దతు వాళ్ళు తెలియజేయడం జరిగింది. గో హెడ్, మేము మీ నీ వెనకాల ఉన్నామనేది భరోసా ఇవ్వడం జరిగింది. సో దాన్ని అనుగుణంగా ఈ ప్రోగ్రామ్ను డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థుల యొక్క మానసిక స్థాయిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం జరుగుతుంది. ప్రైవేట్ విద్యా సంస్థల వారికి సో విద్యార్థుల యొక్క మానసిక స్థాయి ఏదైతే ఉంటుందో ఆ మానసిక స్థాయికి వాళ్ళకి అవసరం లేదు. విద్యార్థులు వాళ్ళు దాన్ని ఏమంటారని అంటే ఒక కర్మాగారంగా మార్చేయడం జరిగింది, ఒక ఫ్యాక్టరీ రకంగా మార్చేయడం జరిగింది విద్యా వ్యవస్థని. సో దాని నుంచి బయటపడి మన ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తక్కువ కాకుండా వాళ్ళు ఏ విధమైన విధానాలను అయితే పాటిస్తున్నారో, ఏ విధంగా సిలబస్ని డిజైన్ చేసుకున్నారో మనం కూడా సిలబస్ని డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే నేను డైలీ మీరు హోంవర్క్ క్లాస్ వర్క్ ఎగ్జామ్స్ మీరు డైలీ అటెంప్ట్ చేస్తూ ఉంటే దాన్ని మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను ప్రతిరోజు చెప్పే క్లాస్లో ఏ క్లాస్ అయినా కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథ్స్ కానీ, ఏ క్లాస్ అయినా సరే ప్రతి క్లాస్కి సంబంధించిన ఒక కాన్సెప్ట్ని తీసుకొని ఆ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ కాన్సెప్ట్కి సంబంధించిన 5 or 10 క్వశ్చన్స్ నేను డిస్కస్ చేస్తాను. డిస్కస్ చేసిన తర్వాత మీకు 10 క్వశ్చన్స్ని హోంవర్క్గా, 10 క్వశ్చన్స్ని ఎగ్జామ్గా ఇవ్వడం జరుగుతుంది. అయితే 10 క్వశ్చన్స్ హోంవర్క్, 10 క్వశ్చన్స్ ఎగ్జామ్ రాసే కంటే ముందు మీరు చేయాల్సిన ఇంకొక పని ఏంటి అని అంటే, నేను ఏ కాన్సెప్ట్ అయితే మీకు టీచ్ చేస్తున్నానో ఆ కాన్సెప్ట్కి సంబంధించిన కొన్ని కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ అని మీ స్థాయికి సరితూగే విధంగా, ఎందుకంటే సుమారుగా 20 సంవత్సరాలుగా గవర్నమెంట్ పాఠశాలలో బోధిస్తున్నాను. పిల్లలకు ఏ విధంగా మనం నేర్పిస్తే వాళ్ళు నేర్చుకోగలుగుతారు అనే దాని మీద బాగా రీసెర్చ్ చేశాను నేను. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా నేను దీనికి సంబంధించిన అంశాల మీద పట్టు సాధించానని అనుకుంటున్నాను. దానికి నేను చేసిన స్కూల్లో, అంటే గతంలో చేసినాను, ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నాను. ఎందుకంటే దానివల్ల నాకు చాలా మంచి ఫలితాలు రావడం జరిగింది. ఏంటి అని అంటే, ఒక కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఆ కాన్సెప్ట్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ తయారు చేస్తాను. క్వశ్చన్స్ అంటే పెద్దగా ఉండవు, విద్యార్థులు భయపడే విధంగా. క్వశ్చన్ ఎంత పొడుగుంటుందో ఆన్సర్ అంతే పొడుగుంటుంది. అంటే ఒక సెంటెన్స్ క్వశ్చన్ ఉంటుంది, ఒక సెంటెన్సే ఆన్సర్ ఉంటుంది, లేదా ఒక సెంటెన్స్ క్వశ్చన్ ఉంటుంది, ఒక వర్డే ఆన్సర్ ఉంటుంది. ఆ విధంగా క్వశ్చన్స్ అన్నింటినీ తయారు చేసి ఆ క్లాస్లో ఏ క్లాస్ అయితే తీసుకుంటున్నానో ఆ క్లాస్కి సంబంధించిన కాన్సెప్ట్ మీద మొత్తం పట్టు సాధించే విధంగా చేయడం జరుగుతుంది. నేను మాత్రం విద్యార్థులుగా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తప్పనిసరిగా మీరు నేర్వాల్సిందే, నేను నేర్పించాల్సిందే. ఓకేనా? రైట్. ఎందుకంటే మనకి ఈ క్లాస్కి సంబంధించి వీడియో క్లాస్కి
సంబంధించి ఎక్కువ టైం ఈ ఈ విషయాల గురించి చర్చిస్తే మనకు టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది కాబట్టి నేను స్టాప్ చేస్తున్నాను. మీరు రెగ్యులర్ క్లాస్లో మీరు స్కూల్కి వచ్చిన తర్వాత ఇప్పుడైతే వీడియో క్లాసులు పంపిస్తున్నాం కదా, స్కూల్కి వచ్చిన తర్వాత మీరు స్కూల్లో క్లాసెస్ వింటూ ఉన్నప్పుడు ఐ విల్ గివ్ యూ వాట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ రిగార్డింగ్ వాట్ ఈస్ ఐఐటి కాలేజెస్, వాట్ ఈస్ మెడికల్ కాలేజెస్, వాట్ ఈస్ నార్మల్ ఇంజనీరింగ్ కాలేజెస్, పాలిటెక్నిక్ కాలేజెస్, ఇవన్నీ ఏంటివి, అవి ఎందుకు స్థాపించడం జరిగింది, ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏమిటి, అందులో మనం సీట్ సంపాదించి మనము మంచిగా చదువుకుంటే మనకు ఎట్లాంటి జాబ్స్ గిట్ట రావడము జరుగుతుంది, మన కాళ్ళ మీద మనం నిలబడగలగాలి, మన తల్లిదండ్రుల కన్నీళ్ళను మనం తుడవగలగాలి, మన తల్లిదండ్రులు నా కొడుకు నా కూతురు అని సగర్వంగా చెప్పుకునే స్థాయికి మనం ఎదగాలి. ఆ విధంగా మీరు చేస్తారు, మీరు కష్టపడతారు అనేది నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నేను చేసే ప్రోగ్రామ్ డిజైనింగ్ అదే విధంగా ఉంటుంది. ఓకేనా? రైట్. సో క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో మనకు ఇప్పుడు ఈ మ్యాథ్స్ ఫౌండేషన్ క్లాస్ ఫస్ట్ ఫౌండేషన్ క్లాస్, మ్యాథ్స్ ఫౌండేషన్ క్లాస్. దీనికంటే ముందు, ఈ మ్యాథ్స్ ఫౌండేషన్ క్లాస్ కంటే ముందు మీరు ఈ వీడియోని ఎవరైతే చూసిన వాళ్ళు ఉంటారో ఆ వీడియోని ఏం చేయండి అని అంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల అందరిలాగా సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబర్స్ పెంచుకోండి, ఇంకేదో జరుగుతుందని నా ఉద్దేశం కాదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అందులో ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూస్తే ప్రైమరీ స్థాయికి సంబంధించిన మ్యాథమెటిక్స్ ఫౌండేషన్ క్లాసెస్ ఉన్నాయి. వీటిని నవోదయ అండ్ సైనిక్ ఎంట్రన్స్కు సంబంధించిన విధంగా సరిపోయే విధంగా రూపొందించడం జరిగింది. అందులో నేను అక్కడ బోధించిన విషయాలను కనుక తీసుకుంటే అక్కడ నా మ్యాథమెటిక్స్ స్టార్ట్ చేసింది 0, 1, 2, 3 నంబర్స్ నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. నంబర్స్ ఏంటివి, నంబర్స్ తర్వాత వాటికి సంబంధించిన ప్రైమరీ కాన్సెప్ట్స్, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, అట్లాంటి చిన్న చిన్న కాన్సెప్ట్స్ నుంచి మీకు వర్డ్ ప్రాబ్లమ్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, ఆల్జబ్రిక్ ఫంక్షన్స్, జామెట్రిక్ ఫంక్షన్స్, అవన్నీ కూడా సిలబస్లోని యావరేజ్ అట్లాంటి కాన్సెప్ట్స్ అన్నీ కంప్లీట్ చేసాం. కాబట్టి అవి ఒకసారి చూడండి. ఓకేనా? రైట్. సో ఇప్పుడైతే మనకు ఐఐటి ఫౌండేషన్ క్లాస్లో ఫస్ట్ మ్యాథ్స్ ఫౌండేషన్ క్లాస్ ఫస్ట్ క్లాస్కి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటి అని అంటే నంబర్ సిస్టమ్. ఏంటిది? ఇది నంబర్ సిస్టమ్. కనబడుతున్నారండి? నంబర్ సిస్టమ్. సో ఈ నంబర్ సిస్టంలో ఏంటి అని అంటే మనకు ఎన్ని రకాల నంబర్స్ ఉన్నాయి, ఎన్ని రకాల నంబర్స్ అనేటివి ఉన్నాయి మనకు, ఆ నంబర్స్కి ఏ విధమైన పేర్లు పెట్టడం జరిగింది, అవి మనకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనే విషయాలు మనకు తెలిసి ఉండాలి. ఈ నంబర్ సిస్టమ్ లోపల ఫస్ట్ డిజిట్స్ తీసుకుందాం. సో డిజిట్స్ మనకి ఏమున్నాయి చెప్తారా? డిజిట్స్ ఏమున్నాయో? డిజిట్స్ ఏమున్నాయి అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇవి డిజిట్స్. సో ఈ డిజిట్స్ ఇవేంటివి? ఈ డిజిట్స్ అనేటివి మనకు అంటే ఏ నంబర్లైనా కౌంట్ చేయడం కోసం కానీ, ఏ విధమైన మ్యాథమెటికల్ ప్రాబ్లమ్నైనా సాల్వ్ చేయడం కోసం కానీ ఈ నంబర్స్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. వీటిని మనం డిజిట్స్గా తీసుకోవడం జరిగింది. వీటిని ఏం చేస్తారు? డిజిట్స్గా తీసుకుంటారు. ఇక నంబర్ సిస్టమ్ లోపల మనకి ఈ డిజిట్స్ ఇంకా వీటి మధ్యలో ఈ 0కి 1కి మధ్యలో ఇంకేమైనా నంబర్స్ ఉన్నాయా, 0 కంటే ముందేమైనా నంబర్స్ ఉన్నాయా, ఈ 9 తర్వాత వచ్చే నంబర్స్ ఏమైనా ఉన్నాయా, వీటి మధ్యలో ఏ విధమైన నంబర్స్ ఉన్నాయా అనేది మన డిస్కషన్ అనేది సాగుతుంది. అందులోపల ఫస్ట్ టైప్ ఆఫ్ వాట్ నంబర్ సిస్టమ్ ఏంటి అని అంటే న్యాచురల్ నంబర్స్. ఫస్ట్ టైప్ ఆఫ్ నంబర్స్ ఏంటివి? న్యాచురల్ నంబర్స్. సో న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటివి? వేటిని న్యాచురల్ నంబర్స్ అని అనడం జరుగుతుంది. సో న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటివి అంటే కౌంటింగ్ నంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ న్యాచురల్ నంబర్స్. న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటివిరా? కౌంటింగ్ నంబర్స్. మనం ఏవైనా వస్తువులను కానీ, బుక్స్ని కానీ, పెన్స్ని కానీ, పెన్సిల్స్ని కానీ కౌంట్ చేయడం కోసం యూజ్ చేసే నంబర్స్ని ఏమంటారు? వాటిని న్యాచురల్ నంబర్స్. కౌంటింగ్ నంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నంబర్స్. కౌంటింగ్ నంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? న్యాచురల్ నంబర్స్. సో ఏంటివి ఆ కౌంటింగ్ నంబర్స్? సో దీస్ వాట్ న్యాచురల్ నంబర్స్ ఆర్ వాట్ డినోటెడ్ విత్ n. సో ఈ కౌంటింగ్ నెంబర్స్ ఏంటివిరా? 0 తోటి కౌంట్ చేస్తాము మనం ఏదైనా నెంబర్ను స్టార్ట్ చేయడము. కౌంటింగ్ అనేది దీంతో స్టార్ట్ చేయము. సో కాబట్టి 1, 2, 3, 4,
డాష్ 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 ఇట్లా ఎంతవరకు అంటే అంతవరకు నంబర్స్ని మనము యూజ్ చేయడం జరుగుతుంది. వీటిని ఏమంటారు? న్యాచురల్ నంబర్స్ అంటారు. వీటిని ఏమంటారు? న్యాచురల్ నంబర్స్ అంటారు. ఈ న్యాచురల్ నంబర్స్ని చూపెట్టడం ఏ విధంగా చూపెట్టాలంటే n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 4 డాష్ 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 ఈ బ్రాకెట్ తోటి మనం చూపెట్టడం జరుగుతుంది. స్మాల్ బ్రాకెట్ తోటి చూపెట్టడము జరుగుతుంది. లేదా దీన్ని మీరు మీసాల బ్రాకెట్ అనే పదం కూడా వింటారు. సో ఈ విధమైన బ్రాకెట్ తోటి మనము చూపెట్టడం జరుగుతుంది. ఇది న్యాచురల్ నంబర్స్. న్యాచురల్ నంబర్స్లో స్మాలెస్ట్ న్యాచురల్ నంబర్ ఏంటో చెప్తారా? స్మాలెస్ట్ న్యాచురల్ నంబర్. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నంబర్? 1 is the smallest natural number. So largest natural number. What is the largest natural number? ఇందులోపల లార్జెస్ట్ న్యాచురల్ నెంబర్ అనేది ఏంటిది? ఎంత ఉంటుంది? నాట్ డిఫైన్డ్. నువ్వు 1 అంటే వాడు 2 అంటాడు, వాడు 2 అంటే వాడు ఇంకోడు 3 అంటాడు, ఇంకోడు 4 అంటాడు. నువ్వు ఏ నెంబర్ అంటే దానికంటే ఒక నెంబర్ ఎక్కువ అని అనడం జరుగుతుంది. కాబట్టి అది న్యాచురల్ నెంబర్ లోపల లాంగెస్ట్ న్యాచురల్ నెంబర్ అనేది ఉండదు. లాంగెస్ట్ న్యాచురల్ నెంబర్ అనేది ఉండదు. ఇక్కడ మనం ఇంకొక పదం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రీడెసెసర్. సో ప్రీడెసెసర్ కనుక మనం తీసుకున్నట్టయితే ప్రీడెసెసర్ అంటే ఏంటిది? బిఫోర్ నంబర్. బిఫోర్ నంబర్. హౌ వి విల్ గెట్ బిఫోర్ నంబర్? సో గివెన్ నెంబర్ -1. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీడెసెసర్ ఆఫ్ 10 అని అడిగినాడు అనుకోండి. ప్రీడెసెసర్ ఆఫ్ 10 అన్నాడు అనుకోండి. దానికంటే ముందు నెంబర్ రావాలంటే దీని నుంచి ఒకటి తీసేయాలి. దీని నుంచి ఒకటి తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 9 రావడం జరుగుతుంది. దిస్ ఈస్ ద వాట్ predecessor of what 10. What is the predecessor of 3? 3 predecessor ఏంద్రా? 3 - 1 కాబట్టి 2 predecessor అవ్వడం జరుగుతుంది. దాని ముందు నెంబర్ predecessor అంటే ఏందో కాదు, దాని ముందు నెంబర్ 2 అవ్వడము జరుగుతుంది. సో ఇప్పుడు దీని మీద ఒకసారి ఎగ్జామ్లో క్వశ్చన్ ఏ విధంగా వచ్చిందంటే వాట్ ఈస్ ద ప్రీడెసెసర్ ఆఫ్ స్మాలెస్ట్ న్యాచురల్ నంబర్. స్మాలెస్ట్ న్యాచురల్ నంబర్ యొక్క ప్రీడిసెసర్ ఏంటి అని అడిగినాడు. స్మాలెస్ట్ న్యాచురల్ నంబర్. వాట్ ఈస్ ద ప్రీడిసెసర్ ఆఫ్ వాట్? స్మాలెస్ట్ న్యాచురల్ నంబర్. స్మాలెస్ట్ న్యాచురల్ నంబర్ అంటే ఏంటిది అని అడిగాడు. సో వాట్ ఈస్ ద ఇంకో క్వశ్చన్ ఇంకో రకంగా అడగడం జరిగింది. ఆ క్వశ్చన్ రాసి పెట్టినాను, ఎక్కడ రాసినాను దొరకడం లేదు. సరే. సో వాట్ ఈస్ ద predecessor of smallest natural number? సో స్మాలెస్ట్ న్యాచురల్ నంబర్ యొక్క ప్రీడిసెసర్ ఏంటి? స్మాలెస్ట్ న్యాచురల్ నంబర్ ప్రీడిసెసర్. స్మాలెస్ట్ న్యాచురల్ నంబర్ యొక్క ప్రీడిసెసర్ ఏంటి? మళ్ళీ అది కూడా న్యాచురల్ నెంబరే అయి ఉండాలి. సో ఇన్ న్యాచురల్ నంబర్స్ వాట్ ఈస్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నంబర్ ఆఫ్ ప్రీడిసెసర్? స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఏంటిది? 1. సో 1 - 1 చేస్తే ఎంత వస్తుంది? 0 వస్తుంది. 0 అనేది మళ్ళా న్యాచురల్ నెంబర్ అవుతుందా? న్యాచురల్ నెంబర్ కాదు. సో కాబట్టి సో స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ యొక్క ప్రీడెసెసర్ అనేది న్యాచురల్ నెంబర్ అవుతుందా కాదా? న్యాచురల్ నెంబర్ కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. న్యాచురల్ నెంబరు కాదు అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. సో ద ప్రీడెసెసర్ ఆఫ్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఈజ్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ ఆర్ నాట్? నో, ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ నెంబర్. అది న్యాచురల్ నెంబర్ అనేది కాదు అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. కాదు అనే విషయాన్ని మనం ఏం చేయాలి? గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనకు ప్రీడిసెసర్ ఎట్లా వస్తుంది? నెక్స్ట్ వచ్చేసి సో సక్సెసర్. ఇంకొకటి ఏం పదం ఉంటుంది? సక్సెసర్. వాట్ ఈజ్ సక్సెసర్? సక్సెసర్ అంటే ఏంద్రా? నెక్స్ట్ నెంబర్. సక్సెసర్ ఈజ్ నథింగ్ బట్ వాట్? నెక్స్ట్ నెంబర్. సో తర్వాత నెంబర్ని మనము సక్సెసర్గా తీసుకోవడం జరుగుతుంది. సక్సెసర్ రావాలంటే ఏమొస్తుంది మనకు? గివెన్ నెంబర్ +1 ఈజ్ ఈక్వల్ టు వాట్? సక్సెసర్. గివెన్ నెంబర్ +1 ఈజ్ ఈక్వల్ టు వాట్? సక్సెసర్. సో ఫర్ ఎగ్జాంపుల్ 5 సక్సెసర్ అడిగినాడు అనుకోండి. 5 + 1 ఈజ్ ఈక్వల్ 6. సో 6 ఈజ్ ద వాట్? సక్సెసర్ ఆఫ్ 5. 10 సక్సెసర్ అడిగినాడు అనుకోండి. 10 + 1 ఈజ్ ఈక్వల్ టు 11. 11 ఈజ్ ద సక్సెసర్ ఆఫ్ 10. సో 11 అనేది ఏంటి? 10 యొక్క సక్సెసర్. 10 తర్వాత వచ్చే నెంబర్ 11. 11 సక్సెసర్ అవ్వడము జరుగుతుంది. ఏం కాదు, నేను చూసుకుంటా. సో కదిలియకు నువ్వు దీని దాకకు నానా. సో నెక్స్ట్ వచ్చేసి సక్సెసర్ ప్రీడెసెసర్ కాన్సెప్ట్ మనకు దీనిలో తెలుసుకున్నాం. నెక్స్ట్ది హౌ మెనీ న్యాచురల్ నంబర్స్ ఆర్ ప్రజెంట్?
ఇన్ బిట్వీన్, ఫ్రమ్ ఇట్లాంటి క్వశ్చన్ అడుగుతాడు. సో let I am taking one question. So how many natural numbers are present between 6 to 10? 6 నుంచి 10 వరకు ఎన్ని న్యాచురల్ నంబర్స్ ఉన్నాయి? హౌ మెనీ న్యాచురల్ నంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 6 to 10? 6 నుంచి 10 వరకు ఎన్ని న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి? బిట్వీన్ అన్నాడు కాబట్టి మనం ఈ రెండు నెంబర్లను పరిగణలోనికి తీసుకోవద్దు. ఈజ్ వాట్ ఆస్క్డ్ యాజ్ వాట్? ఇన్ బిట్వీన్ అంటే మధ్యలో ఉన్న నంబర్స్ మాత్రమే అడిగినాడు. 6కి 10కి మధ్యలో ఉన్నవి మాత్రమే అడిగినాడు కాబట్టి ఏమైతాయి? 7, 8, 9 ఇవి 3 నెంబర్లు మాత్రమే అవ్వడం జరుగుతుంది. 3 నెంబర్స్ వస్తాయి. ఓకేనా? ప్రతిసారి ఇట్లా మనము రాసి చేయలేము కదా, ప్రతిసారి రాసి చేయలేం కాబట్టి దీనికి బిట్వీన్ అన్నప్పుడు ఒక ప్రిన్సిపల్ చెప్తా చూడండి. బిట్వీన్ నెంబర్స్కి సో బిగ్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్ -1, బిగ్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్ -1. సో డిఫరెన్స్ -1 చేయాలి. సో ఇప్పుడు నాకేముందిరా 10, 6 నుంచి 10 ఉన్నాడు కదా, 6 10 -6 -1, 10 - 6 అంటే 4, 4 - 1 అంటే 3. So 3 is the what? So that is answer. How many natural numbers are present between 6 to 10? ఇంకొక క్వశ్చన్ ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుంది దీని మీద? బిట్వీన్ కాకుండా ఫ్రమ్ అడిగే అవకాశం ఉంటుంది. సో హౌ మెనీ natural numbers are present from 6 to 10? అదే తీసుకుందాం. 6 to 10 మధ్యలో ఎన్ని ఉన్నాయి? ఫ్రమ్ అన్నాడు కదా, ఫ్రమ్ అంటే దీని నుంచి దీని వరకు, 6 నుంచి 10 వరకు. 6 నుంచి 10 వరకు ఎన్ని అవుతాయి చూడండి. సో 6, 7, 8, 9, 10. సో 6 to 10, 6 నుంచి 10 వరకు హౌ మెనీ న్యాచురల్ నంబర్స్ ఆర్ ప్రజెంట్ బిట్వీన్ నాట్ బిట్వీన్ A to B వరకు ఎన్ని ఉన్నవి అని అంటే ఏం చేయాలి? సో ఎన్ని వచ్చినాయి మనకు? 1, 2, 3, 4, 5 నెంబర్స్ వచ్చినాయి. ఇది స్మాల్ ప్రాబ్లం కాబట్టి వీఆర్ వాట్ ఈజీలీ రోట్ వాట్ హౌ మెనీ ఆర్ దేర్. ఒకవేళ పెద్ద నెంబర్స్ ఇచ్చినాడు అనుకోండి, ఏదో 10,000కి 20,000కి మధ్యలో ఎన్ని అని అడిగినాడు అనుకోండి, రాయగలుగుతామా? రాయలేము. దానికోసం ఒక చిన్న ప్రిన్సిపల్ చెప్తా చూడండి. అదేంటి అంటే B - A + 1, బిగ్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్ +1. ఇక్కడ బిగ్ నెంబర్ ఎంత? 10 మైనస్ స్మాల్ నెంబర్ ఎంత? 6 +1 అంటే ఎంత వస్తుంది? 10 - 6 అంటే ఎంత? 4. 4 + 1 = ఎంత? 5. సో 5 వచ్చినాయి. ఎలా వచ్చింది? 1, 2, 3, 4, 5. సో ఇట్లా మనము ఈ రెండు ప్రిన్సిపల్స్ కూడా మీరు రాసుకోవాలి. మళ్ళీ ఐ విల్ వాట్ గివ్ యూ ఇన్ వాట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ కేటగిరీ కింద నేను ఇస్తాను. ఇవన్నీ క్వశ్చన్స్ అని ఇస్తాను. మీరు క్లాస్ వర్క్ నోట్బుక్లో మాత్రము ఇదంతా కూడా రాయాలి. క్లాస్ వర్క్ నోట్బుక్లో ఇదంతా రాయాలి. సో ఇది మొత్తం ఫస్ట్ పార్ట్ ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇది స్టార్ట్ చేయండి, ఇది అయిపోయినాక ఇది రాయండి, ఇది అయిపోయినాక ఇది రాయండి. ఓకేనా? సో స్క్రీన్ని ఆపి, సో దాన్ని టచ్ చేసి ఆగుతుంది కదా, ఆపి హోల్డ్లో పెట్టి ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. ఓకేనా? సో ఇది మనకు అబౌట్ ద వాట్ కాన్సెప్ట్ విచ్ ఇస్ బిలాంగ్స్ టు వాట్ న్యాచురల్ నంబర్స్కి సంబంధించిన కాన్సెప్ట్. ఈ న్యాచురల్ నంబర్స్లో ఈ విధమైన క్వశ్చన్స్ మనకు అడగడము జరుగుతుంది. ఈ విధమైన క్వశ్చన్స్ అడుగుతాడు. ఇంకొకటి ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ కాన్సిక్యూటివ్ న్యాచురల్ నంబర్స్. కాన్సిక్యూటివ్ అంటే ఏంద్రా? రెండు వరుస నంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 1 మాత్రమే ఉంటుంది. రెండు వరుస నంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది? ఎప్పుడైనా 8, 9 డిఫరెన్స్ ఎంత? 1. 9, 10 డిఫరెన్స్ ఎంత? 1 డిఫరెన్స్ మాత్రమే ఉండడం జరుగుతుంది. కాపీ చేసుకోండి. నెక్స్ట్ ఏంటి? హోల్ నంబర్స్ ఎట్లా రిప్రజెంట్ చేస్తాము? W తోటి రిప్రజెంట్ చేస్తాం. హోల్ నెంబర్స్ అంటే ఏంటివి? వేటిని హోల్ నెంబర్స్ అంటారు? ఫస్ట్ ఐ విల్ రైట్ అబౌట్ డెఫినేషన్. సో the numbers along with 0, the natural numbers along with 0, the natural, what will we take half of the what board, the natural numbers along with 0 are called, the natural numbers along with 0 are called as what? హోల్ నంబర్స్ అని వేటిని అంటాము?
సో న్యాచురల్ నెంబర్స్ జీరోను కలిపితే న్యాచురల్ నెంబర్స్కి ఇంకొకటి జీరో ఎక్స్ట్రా ఉంటే దే ఆర్ కాల్డ్ యాజ్ హోల్ నెంబర్స్. అంటే హోల్ నెంబర్స్ని దేంతో రిప్రజెంట్ చేస్తున్నాము? ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ డబ్ల్యూ. సో డబ్ల్యూ యొక్క వాల్యూస్ ఏంటివి? ఎక్కడి నుంచి ఉంటాయి? 0 1 2 3 4 డాష్ 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 అప్ టు ఇన్ఫినిటివ్. అంటే ఎంతవరకు అంటే అంతవరకు ఉంటాయి, అనంతం వరకు ఉంటాయి. మనం ఏ నెంబర్ రాసినా దానికంటే ఇంకొక నెంబర్ ఎక్స్ట్రా ఉంటుంది. సో దే ఆర్ వాట్? హోల్ నెంబర్స్. ఇదేంటి? హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ని మనం రిప్రజెంట్ చేయడానికి ఇట్లా చూపెట్టాలి. 0 1 2 3 4 ఈ సమితి ఫామ్ అంటారు, సెట్ ఫామ్. సో W is equal to what? 0 1 2 3 4 dash 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 dash. This is what about the whole numbers. Whole numbers. ఇప్పుడు ఈ హోల్ నంబర్స్లో ఈ హోల్ నంబర్స్ అంటే ఏంటివి? సో natural numbers along with zero. Natural numbers along with zero, they are called as what? Whole numbers. ఈ హోల్ నెంబర్స్ కనుక తీసుకున్నట్టయితే ఈ హోల్ నెంబర్స్ మీద మనకు ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుందంటే, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్? స్మాలెస్ట్ హోల్ నెంబర్. స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఏంటిదిరా? 0. ఇంతకుముందు స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ అంటే ఏమొచ్చినుండే? 1 వచ్చినుండే. నెక్స్ట్ వన్. సో predecessor ఆఫ్ స్మాలెస్ట్ హోల్ నెంబర్. Predecessor of what? Smallest whole number. What is the predecessor of smallest whole number? So not defined. ఉంటుందా? ఉండదు. నాట్ పాసిబుల్. ఎందుకంటే జీరోనే స్మాల్. హోల్ నెంబర్స్లో జీరోనే స్మాల్ కాబట్టి ఇంకా జీరో కంటే స్మాలెస్ట్ హోల్ నెంబర్ అనేది ఉండదు. స్మాలెస్ట్ హోల్ నెంబర్ అనేది ఉండదు. నెక్స్ట్ది, వాట్ ఈస్ ద లార్జెస్ట్ హోల్ నెంబర్? వాట్ ఈస్ ద లార్జెస్ట్ హోల్ నెంబర్? సో పెద్ద హోల్ నెంబర్లో పెద్దది రాయాలనుకుంటున్నాం అనుకోండి, హోల్ నెంబర్స్లో పెద్దది రాయాలనుకుంటే ఏం చేస్తాం? ఇది ఇంకా పోతూనే ఉంటుంది నెంబర్. నాట్ వాట్? ఎండ్ అనేది ఉండదు. కాబట్టి నాట్ డిఫైన్డ్. డిఫైన్ చేయగలుగుతామా? ఇది నాట్ డిఫైన్డ్ లేదా నాట్ పాసిబుల్ అని కూడా అనొచ్చు. ఇది ఫస్ట్ది. ఇదేమో నాట్ డిఫైన్డ్, మనం దాన్ని చెప్పలేము. ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా నంబర్ అనేది ఉండడము జరుగుతుంది. ఎంత పెద్దగా అంటే అంత పెద్ద నంబర్ అనేది ఉంటుంది. అంత పెద్ద నంబర్ అనేది కాంట్ బి డిటర్మైన్డ్. సో డస్ ఆల్ న్యాచురల్ నంబర్స్ ఆర్ హోల్ నంబర్స్? అన్ని న్యాచురల్ నంబర్స్ హోల్ నెంబర్స్ అవుతాయా? ఆల్ న్యాచురల్ నంబర్స్ are whole numbers. All natural numbers are whole numbers. Is it true or false? చూడండి, న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటివిరా? n is equal to 1 2 3 dash dash dash. హోల్ నెంబర్స్ అంటే ఏంటివి? w is equal to 0 1 2 3 dash dash dash. కాబట్టి ఈ న్యాచురల్ నెంబర్స్ అన్నీ ఇందులో ఉన్నాయా లేవా? ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ బిలాంగ్స్ టు హోల్ నెంబర్స్. ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ బిలాంగ్స్ టు హోల్ నెంబర్స్. ఆ రివర్స్ పాసిబుల్ అవుతుందా? చూడండి, ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. ఆల్ హోల్ నెంబర్స్. నెక్స్ట్ ఏంది? ఆల్ హోల్ నెంబర్స్. ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్. ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్. ఈజ్ ఇట్ పాసిబుల్? ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్. అన్ని హోల్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ అవుతాయా? కావు. ఎందుకంటే హోల్ నెంబర్స్ అనేది జీరో తోటి ఉంటుంది. న్యాచురల్ నెంబర్స్లో జీరో లేదు. కాబట్టి హోల్ నెంబర్స్ అన్నీ న్యాచురల్ నెంబర్స్ అవుతాయి అంటే జీరో హోల్ నెంబర్. కానీ న్యాచురల్ నెంబర్ అవుతుందా? అది న్యాచురల్ నెంబర్ కాదు. జీరో అనేది హోల్ నెంబరే. జీరో అనేది ఇందులో లేదు. కాబట్టి జీరో ఇందులో లేదు కాబట్టి హోల్ నెంబర్స్ అన్నీ హోల్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ కావు. కానీ అన్ని న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ అవుతాయి. అన్ని న్యాచురల్ నెంబర్స్ ఏమవుతాయి? హోల్ నెంబర్స్ అవడము జరుగుతుంది. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద వాట్ హోల్ నెంబర్స్ కాన్సెప్ట్. ఇది హోల్ నెంబర్స్ కాన్సెప్ట్. ఇక హోల్ నెంబర్స్ తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాము. ఇక్కడ ప్లేస్ ఉంది కదా. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటివిరా? the numbers which are what divisible with, the numbers which are what exactly divisible with 2 తోటి ఎగ్జాక్ట్గా డివైడ్ అయ్యే నెంబర్స్ అన్నింటిని కూడా ఏమంటారు? ఈవెన్ నెంబర్స్ అంటారు.
ఈవెన్ నెంబర్స్ మీన్స్ వాట్ ద నంబర్స్ విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 అంటే 2 టేబుల్లో వచ్చేటివి రాయండి. ఇది ఈ తోటి చూపెడతాం కాబట్టి డైరెక్ట్గా ఈ ఈజ్ ఈక్వల్ రాస్తున్నాను. 2 2 1 జా 2 2 2 జా 4 2 3 జా 6 2 4 జా 8 2 5 జా 10 2 6 జా 12 ఇట్లా మొత్తం ఇవన్నీ కూడా ఏమంటారు ఈవెన్ నెంబర్స్గా తీసుకోవడం జరుగుతుంది. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్? 2 ఈస్ ద స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్. లార్జెస్ట్ ఈవెన్ నెంబర్ నాట్ డిఫైన్డ్. వాట్ ఈస్ ద ప్రెడిసెసర్ ఆఫ్ ద స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్? స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ యొక్క ప్రెడిసెసర్ ఏంటి? 1 అని రాయొచ్చు ఆన్సర్, కానీ మళ్ళీ అది ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. ఈవెన్ నెంబర్ స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ ఈజ్ ద 2. సో దట్స్ వై స్మాల్ ప్రెడిసెసర్ ఆఫ్ ద స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ ఈజ్ నాట్ ఈవెన్ నెంబర్ ఆర్ నాట్ పాసిబుల్ అనేది కూడా మీరు రాయవచ్చు. అంటే క్వశ్చన్ అడిగిన క్వశ్చన్కి అనుగుణంగా మనం ఆన్సర్ని ఎన్నుకోవాలి. ఈవెన్ నెంబర్స్ ఏమైతే 2 తోటి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వడము జరుగుతుంది. ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 ఈవెన్ నెంబర్స్ ఈజ్ హౌ మచ్? ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 సక్సెసివ్ ఈవెన్ నెంబర్స్, పక్క పక్కన వచ్చే ఈవెన్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుందిరా? 10కి 8కి మధ్య 2, 8కి 6కి అయినా 2a, 6కి 4కి అయినా 2a, 4కి 2 అయినా 2a ఉంటుంది. రెండు పక్క పక్కన వచ్చే ఈవెన్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎప్పుడు కానీ ఎంత ఉంటుంది? 2 మాత్రమే ఉండడం జరుగుతుంది. ఇక రెండు ఈవెన్ నెంబర్స్ని యాడ్ చేస్తాను. ఏవైనా రెండు ఈవెన్ నెంబర్స్ 2 + 4 = 6, 8 + 6 = 14. సో 16 + 8 చేసుకోండి. 16 + 8 ఎంత? 24. ఏ రెండు ఈవెన్ నెంబర్స్ మీరు యాడ్ చేసినా కూడా మళ్ళీ వచ్చేది ఈవెన్ నెంబరే వస్తుంది. ఇది 6 ఈవెన్ నెంబర్, మరి 14 ఈవెన్ నెంబరేనా? 14ని 7తో 2 తోటి డివైడ్ చేయండి. 2 7 జా 14, నో రిమైండర్. ఎగ్జాక్ట్గా డివైడ్ అయింది కాబట్టి మనకు అది ఈవెన్ నెంబర్. రెండు ఈవెన్ నెంబర్లను యాడ్ చేస్తే ఎప్పుడైనా ఈవెన్ నెంబరే వస్తుంది. రెండు ఈవెన్ నెంబర్లను యాడ్ చేస్తే ఎప్పుడైనా ఈవెన్ నెంబరే వస్తుంది. రెండు ఈవెన్ నెంబర్లను సబ్ట్రాక్ట్ చేయండి. సో 4 - 2 = 2. సో నెక్స్ట్ 12 - 6 = 6. ఏదన్నా తీసుకోండి. 14 - 8, 14 - 4 తీసుకోండి, 10. అన్నీ కూడా ఈవెన్ నెంబర్సే. రెండు ఈవెన్ నెంబర్స్ని యాడ్ చేసినా ఈవెన్ నెంబర్సే వస్తాయి. రెండు ఈవెన్ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేసినా ఈవెన్ నెంబరే వస్తుంది. సబ్ట్రాక్ట్ చేసినా కూడా ఈవెన్ నెంబర్సే రావడం జరుగుతుంది. ఇది ఈ పాయింట్ దేనికి సంబంధించింది? రెండు ఈవెన్ నెంబర్స్ని యాడ్ చేస్తే వి విల్ గెట్ అగైన్ ఈవెన్ నెంబర్. ఈ పాయింట్ దేనికి సంబంధించింది? ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ ఎనీ 2 ఈవెన్ నెంబర్స్ ద డిఫరెన్స్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్ నెంబర్. వాటి మధ్య కూడా డిఫరెన్స్ ఈవెన్ నెంబరే రావడము జరుగుతుంది. నెక్స్ట్ ది ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ 2 ఈవెన్ నెంబర్స్. వాట్? 6 × 8. 6 8 జా 48. సో 2 × what 4 = what? 8. ఏవైనా సరే మనకు ఏమవుతుంది? పెద్ద నెంబర్లు వచ్చినాయి అనుకోండి, వీటిని అన్నిటిని డివైడ్ చేసి చూడొద్దు ప్రతిసారి. ఈవెన్ నెంబర్ కావాలంటే చివరిలో ఏముండాలి? 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ 0. సో ఇఫ్ దీస్ నెంబర్స్ ఆర్ ప్రజెంట్ ఎట్ ద యూనిట్స్ ప్లేస్, వన్స్ ప్లేస్, 1వ స్థానంలో 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ 0 కానీ ఉంటే అది ఆటోమేటిక్గా ఈవెన్ నెంబర్ అవుతుంది. కాబట్టి నాకు 8 అనేది వచ్చింది కాబట్టి ఇది ఈవెన్ నెంబర్. కాబట్టి నేను ఈవెన్ నెంబర్ అని యాడ్ చేసిన ఈవెన్ నెంబరే వస్తుంది, సబ్ట్రాక్ట్ చేసిన ఈవెన్ నెంబరే వస్తుంది, మల్టిప్లై చేసిన ఈవెన్ నెంబరే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆడ్ నెంబర్ కాన్సెప్ట్ చూద్దాం. ఆడ్ నంబర్స్. సో ఆడ్ నెంబర్స్ కాన్సెప్ట్ కనుక మనం తీసుకున్నట్టయితే వేటిని ఆడ్ నెంబర్స్ అంటారు అని అంటే, సో ద నంబర్స్ విచ్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ డివైడెడ్ విత్ 2 తోటి డివైడ్ చేయలే, ఎగ్జాక్ట్గా డివైడ్ కావు. ద నంబర్స్ విచ్ విల్ గివ్ 1 రిమైండర్ వెన్ వి డివైడ్ విత్ 2 తోటి డివైడ్ చేసినప్పుడు 1 రిమైండర్ కనుక వస్తే, 2 తోటి డివైడ్ చేసినప్పుడు 1 రిమైండర్ కనుక వస్తే అవేంటివి? ఆడ్ నెంబర్స్. ఇప్పుడు 3 ఉందనుకోండి, 3ని 2 తోటి డివైడ్ చేయండి. 2 తోటి డివైడ్ 2 1 2. సో దట్స్ వై 3 - 2 1. సో 1 అనేది నాకు రిమైండర్ వచ్చింది. 1 అనేది రిమైండర్ రావడం జరిగింది. ఇవి మొత్తం డివిజన్స్కి సంబంధించినవి. ఎన్ని రకాల డివిజన్స్ ఉన్నవి, ఏ డివిజన్స్ చేయడం ఎట్లా చేస్తామని అంతా కూడా మనకు ప్రైమరీ కాన్సెప్ట్లో వచ్చింది. ప్రైమరీ లెవెల్కి సంబంధించిన దానిలో, అంటే 1 to 5th స్టాండర్డ్ మ్యాథ్స్లో అదంతా
సైనిక్ అండ్ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సిలబస్ అని దానిలో కవర్ చేశాను అంతా కూడా. సో ఇప్పుడు 2 1 2, సో 1 వచ్చింది మనకు. సో ఇదేంటిది మనకు రిమైండర్ 1 వచ్చింది. ఇట్లా రిమైండర్ 1 వచ్చే విధంగా ఉన్న నంబర్స్ అన్నిటిని కూడా ఏమనాలి? ఆడ్ నంబర్స్ అనాలి. ఏమనాలి? వాటిని ఆడ్ నెంబర్స్ అనడం జరుగుతుంది. ఆడ్ నెంబర్స్ ఏమైతే చెప్పండి. సో 3 5 7 9 11 13 15 17. సో ఇట్లా ఇవన్నీ కూడా ఏమవుతాయి మనకు? ఆడ్ నెంబర్స్. ఇవన్నీ కూడా మీరు దేన్ని కూడా 2 తోటి డివైడ్ చేస్తే మీకు రిమైండర్ 1 వస్తుంది. రిమైండర్ 1 రావడం జరుగుతుంది. ఇంకా దీని మీద ఇట్లాంటి కాన్సెప్ట్ చూద్దాం. రెండు పక్క ఆడ్ నంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత? 5 - 3 2, 7 - 5 2, 9 - 7 2. రెండు ప్రక్క నంబర్స్ మధ్య ఎంత వస్తుంది మనకు? డిఫరెన్స్ 2 రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా అంతే వచ్చింది. రెండు ఆడ్ నెంబర్స్ని యాడ్ చేయండి. 3 + 5. సో 2 ఆడ్ నెంబర్స్ని యాడ్ చేయండి. 3 + 5 = 8. 7 + 9 = 16. సో 11 + 13 = 24. మీరు ఏ రెండు ఆడ్ నెంబర్స్ని యాడ్ చేసినా కూడా మళ్ళీ ఏమొస్తుంది? ఈవెన్ నెంబరే వస్తుంది. The sum of 2 odd numbers is always even number. The sum of 2 odd numbers is always even number. ఒకటి ఆడ్ నెంబరు ఒకటి ఈవెన్ నెంబర్ యాడ్ చేయండి. ఒకటి ఆడ్ నెంబరు ఒకటి ఈవెన్ నెంబర్. సో 9 + 2 యాడ్ చేయండి 11. సో 13 ప్లస్ ఒక ఈవెన్ నెంబర్ తీసుకోండి. ఇది ఆడ్ నెంబర్ ఒకటి ఈవెన్ నెంబర్ తీసుకోండి 19. సో ఒకటి ఆడ్ నెంబర్ ఇంకొకటి ఈవెన్ నెంబర్. ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్. ఆడ్ నెంబరు ఈవెన్ నెంబర్స్ని రెండింటిని కనుక యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? మళ్ళీ ఆడ్ నెంబర్ వస్తుంది. ఆడ్ నెంబర్ అండ్ ఈవెన్ నెంబర్. సమ్ ఆఫ్ ఆడ్ అండ్ ఈవెన్ నెంబర్స్ ఇస్ ఆల్వేస్ ఆడ్ నెంబర్. సమ్ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్ ఈజ్ ఆల్సో ఆడ్ నెంబర్. రెండు ఆడ్ నెంబర్స్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఈవెన్ నెంబర్ వస్తుంది. ఒక ఆడ్ నెంబరు ఒక ఈవెన్ నెంబర్ని యాడ్ చేసినా ఆడ్ నెంబరే వస్తుంది. ఒక ఈవెన్ నెంబర్ ఒక ఆడ్ నెంబర్ని యాడ్ చేసినా కూడా ఆడ్ నెంబరే వస్తుంది. అడిషన్స్ చూసాం. సబ్ట్రాక్షన్స్. ఏ రెండు నెంబర్స్ మధ్యనైనా సబ్ట్రాక్షన్ చేయండి. మీ ఇష్టం ఉన్న నెంబర్స్ మధ్య సబ్ట్రాక్షన్ చేయండి. 15 - 5 చేయండి. 15 - 5 ఎంత? 10. 13 - 5 చేయండి. 13 - 5 8. 17 - 9 చేయండి. ఎంతరా? 8. అంటే మీరు ఏ రెండు నెంబర్లను సబ్ట్రాక్ట్ చేసినా కూడా ఈవెన్ నెంబరే వస్తుంది. రెండు నెంబర్స్ని అడిషన్ చేసినా ఈవెన్ నెంబరే వస్తుంది. రెండు ఆడ్ నెంబర్స్ని సబ్ట్రాక్షన్ చేసినా ఈవెన్ నెంబరే వస్తుంది. సబ్ట్రాక్షన్ చేసినా కూడా ఈవెన్ నెంబరే వస్తుంది. మల్టిప్లై చేయండి. 3 5 = 45, 5 7 = 35, 13 5 = 65, 11 3 = 33. రెండు ఆడ్ నెంబర్స్ని మీరు కనుక మల్టిప్లై చేస్తే మీకు ఏమొస్తుంది? మళ్ళీ ఆడ్ నెంబరే వస్తుంది. మళ్ళీ ఒకసారి చూడండి. రెండు ఆడ్ నెంబర్స్ని ఏ రెండు ఆడ్ నెంబర్ల మధ్య డిఫరెన్స్ అయినా 2a ఉంటుంది. రెండు ఆడ్ నెంబర్లను యాడ్ చేస్తే ఈవెన్ నెంబర్ వస్తుంది. ఒక ఆడ్ నెంబరు ఒక ఈవెన్ నెంబర్ని యాడ్ చేస్తే ఆడ్ నెంబరే వస్తుంది. రెండు ఆడ్ నెంబర్స్ని యాడ్ చేస్తే ఈవెన్ నెంబర్ వస్తుంది. ఆడ్ నెంబర్స్ మధ్య సబ్ట్రాక్షన్ అయినా ఈవెన్ నెంబరే వస్తుంది. రెండు ఆడ్ నెంబర్ల ప్రోడక్ట్ ఆడ్ నెంబర్. రెండు ఆడ్ నెంబర్ల ప్రోడక్ట్ ఆడ్ నెంబర్ రావడము జరుగుతుంది. ఇప్పుడు మనకి ఈ నెంబర్ కనుక తీసుకుంటే ఇది 2 నుంచి స్టార్ట్ అయింది, ఇది 3 నుంచి స్టార్ట్ అయింది. సో ఇంకొకటి 1 నెంబర్ ఉన్నది కదా. ఈ 1 నెంబర్ మరి ఏంటిది? 1 నెంబర్ ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా? 1 అనేది మనం ఆడ్ నెంబర్గా కానీ ఈవెన్ నెంబర్గా కానీ తీసుకోవద్దు. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ స్పెషల్ నెంబర్. 1 నెంబర్ ఎట్లా తీసుకోవాలి? స్పెషల్ నెంబర్గా మనము తీసుకోవడము జరుగుతుంది. ఇది మనకు ఆడ్ నెంబర్ కాన్సెప్ట్ అండ్ వాట్ ఈవెన్ నెంబర్ కాన్సెప్ట్. ఇప్పుడు మన వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతున్నది. సో మీకు క్లాస్ టైం జనరల్గా నేను 30 మినిట్స్ కంటే ఎక్కువ టైం కాకుండా తీసుకుంటాను. ఓకే, ఆల్రెడీ 34 మినిట్స్ అయింది కాబట్టి ఈ క్లాస్ని ఇక్కడ స్టాప్ చేద్దాము. దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వి విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ క్లాస్. సో ఇప్పుడు ఏంటి? ఇది మ్యాథ్స్ ఫౌండేషన్ క్లాస్ 01. దీనికి సంబంధించిన క్లాస్ వర్క్ ఏం చేస్తారు? క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. అంటే మొత్తం మనము ఈ క్లాస్ వర్క్కి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ అయితే మనము డిస్కస్ చేసినామో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏం చేయండి? మీరు
క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి, క్లాస్ వర్క్ నోట్బుక్లో రాయండి, అది క్లాస్ వర్క్ కింద రాసి పెట్టండి. దాని తర్వాత నెక్స్ట్ దీని తర్వాత క్లాస్ వర్క్ తర్వాత సో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ బుక్ బ్యాక్ సైడ్ నుంచి రాసుకురండి. ఫ్రంట్ సైడ్ నుంచేమో ఈ క్లాస్ వర్క్ చేయండి, బ్యాక్ సైడ్ నుంచి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. ఇవి ఈ కాన్సెప్ట్ ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఆ కాన్సెప్ట్ మీకు పర్ఫెక్ట్గా అర్థమయ్యే విధంగా మెమొరైజ్ అయ్యే విధంగా కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ తయారు చేస్తాను. అవన్నీ నేర్చి మీ టీచర్లకి అప్పచెప్పండి. సో టీచర్లు ఒకవేళ బిజీగా కనుక ఉంటే మీ ఫ్రెండ్ పక్కన ఉన్న ఫ్రెండ్స్కి చెప్పండి. దీని తర్వాత హోంవర్క్. సో ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మీరు హోంవర్క్ చేయాలి. హోంవర్క్ దీనికి సంబంధించి కొంచెం కొన్ని హోంవర్క్ క్వశ్చన్స్ ఇస్తాను, హోంవర్క్ నోట్బుక్లో రాయండి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఎగ్జామ్. సో ఈ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ సరిగ్గా నేర్స్తేనే మీరు ఎగ్జామ్ రాయగలుగుతారు. ఎవ్రీడే నేను ప్రతిరోజు చెప్పే క్లాస్లో కంపల్సరీ ఇవన్నీ ఉంటాయి. ఏంటివి అవి? క్లాస్ వర్క్, హోంవర్క్, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్, ఎగ్జామ్ ప్రతిరోజు రాయాలి ఇవి. సో దీనికి సంబంధించి కావాల్సిన వాళ్ళు అంటే ఈ మెటీరియల్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేయాలి? ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. 76739 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. సార్ కైండ్లీ సెండ్ మీ సో మ్యాథ్స్ ఫౌండేషన్ క్లాస్ 1 మెటీరియల్ అంటే the Institute Fellows send it to you all the materials with free of cost. సో సైనిక అండ్ నవోదయ ఎంట్రన్స్కి సంబంధించి కొంచెం ఫీ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే దీనికి సంబంధించిన గవర్నమెంట్ పిల్లలకి సంబంధించి ఈ మెటీరియల్ ఏదైతే ఉంటుందో లేదా ఈ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఈ క్లాసెస్ని డెవలప్ చేయడం గురించి కానీ మెటీరియల్ని డిటిపి చేయించడం గురించి కానీ కొంత ఖర్చు అవుతుంది. సో మోర్ దాన్ 10,000 వరకు ఎవ్రీ మంత్ దాకా ఖర్చు వస్తుంది. దానికోసం సైనిక అండ్ నవోదయ ఎంట్రన్స్ నేమో ఫీ ప్రోగ్రాంలో పెట్టాము, దీన్ని ఫ్రీగా పెట్టాము. ఓకేనా? సో కాబట్టి సో ఇది ఎవరైనా ఇవి నచ్చినట్టయితే కావాల్సిన వాళ్ళ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే దే విల్ సెండ్ యూ వాట్ ఆల్ ద మెటీరియల్స్ విచ్ ఆర్ రిగార్డింగ్ అబౌట్ వాట్ మ్యాథ్స్ ఫౌండేషన్ క్లాస్ 1. ఓకేనా? రైట్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.